హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో ఆ టాపిక్ మీదనే ఈరోజు వీడియో ఎండింగ్ వరకు క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇరాన్ ఇజ్రాయిల్ అక్కడ యుద్ధం జరిగితే మన ఇండియాకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని మీద ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడకుండా ఉంటే ఇమీడియట్లీ ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాతే ఈ వీడియోకి రండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మన మేజర్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల మన ఇండియాకి నష్టం జరిగిపోయింది. అది ఎలా ఏంటి ఏ రూపంలో జరిగిపోయింది అంటే, ప్రజెంట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాక అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి దాదాపు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు తారీఖు వచ్చేసి మార్చి 13, 2026. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ చేస్తున్నాను, 7:30, 8 o'clock అవుతుంది. సో నేను అంత పెద్ద లైన్లో అక్కడ వరకు నిలబడి ఉన్నాను. ఆ 1/2 కిలోమీటర్ లైన్ దాటుకొని నేను వచ్చి పెట్రోల్ పోయించుకోవడానికి నాకు ఎంత టైం పట్టిందంటే 1.5 hours పట్టింది. అరే ఏంటిది అనేసి, అసలు అంటే ప్రజెంట్ అక్కడ యుద్ధం జరుగుతున్న సంగతి తెలుసు, కానీ లైన్ ఏంటి ఇంత దారుణంగా ఉందని షాక్ అయిపోయా ఫస్ట్. సో తర్వాత ఓకే, క్యాజువల్గా లైట్ తీసుకున్నాను, తర్వాత పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోయాను. ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత గ్యాస్ అయిపోయింది. గ్యాస్ ఏజెన్సీ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఏజెన్సీ నెంబర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే సో ఇట్లా ప్రజెంట్ ఇప్పుడు గ్యాస్ రావట్లేదండి, గ్యాస్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ అనేది రావట్లేదు. ఒక 45 days తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది ప్రజెంట్ పరిస్థితి. సో గ్యాస్ అనేది మీకు బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు గ్యాస్ అనేది అవైలబుల్గా లేదు అని చెప్పారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, స్టన్ అయిపోయా ఫస్ట్ ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్పింది వినగానే. అరే ఏంటిది, అక్కడ చూస్తే పెట్రోల్ దగ్గర అదే పరిస్థితి, ఇక్కడ చూస్తే గ్యాస్ దగ్గర ఇదే పరిస్థితి. అప్పుడు నాకు పక్క క్లారిటీ వచ్చింది. అరే నేనే బిఫోర్ ఒక వీడియో చేశాను కదా, సో అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ నష్టం జరిగిపోయింది అని అప్పుడు అనిపించిన తర్వాత, అప్పుడు ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ముంబైలో, బెంగళూరులో ఏవైతే గ్యాస్ ఆటోలు ఉన్నాయో, ఏవైతే పెట్రోల్ పంప్స్ ఉన్నాయో, ఏవైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన న్యూస్ మామూలుగా చక్కర్లు కొడతలేదు యూట్యూబ్లో ఇప్పుడు, అంటే సోషల్ మీడియాలో. అసలుకి ఏం దారుణమైన పరిస్థితిలో ఉన్నాం తెలుసా మనం. మన ఇండియాలో గ్యాస్ తయారవ్వదా అంటే అవుతుంది, కానీ ఎంత అంటే ఒక 40% వరకే. మిగతా 60% కూడా మనకు అదర్ కంట్రీస్ నుంచి రావాలి. అవి వచ్చేదాన్ని ఆపేశారు, పేల్చేశారు, సముద్రంలో కలిసిపోయింది అదంతా. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి గ్యాస్ అనేది నిల్లు. అది పెట్రోలు, గ్యాస్ అంటే ఆయిల్కి సంబంధించింది ఏదైనా కూడా అదర్ కంట్రీ నుంచి వచ్చేదానికి మనకి బ్లాక్ అయిపోయింది, అసలు లేనే లేదు ప్రజెంట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అంటే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు కట్టెలు అండి పెట్టుకుంటారో, అంటే కట్టెలు అమ్ముకోవడానికి ఒక షాపు, ఇప్పుడు కిరాణా షాపులు ఇవి కాదు మేజర్గా, హోటలు, కిరాణా షాపు, బుక్ షాప్స్ అండ్ బట్టలు అమ్మే షాపులు, బొమ్మలు అమ్మే షాపులు, బైక్లు ఏ అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా కట్టెల షాప్ పెట్టుకుంటే మాత్రం మీరు త్వరగా క్లిక్ అయిపోయి కోటీశ్వరులు అయిపోవచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. నువ్వు సిటీలో ఉన్నా, నువ్వు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా నీకు గ్యాస్ లేకపోతే నువ్వు వంట చేయలేవు. అదేంట్రా బాబు అలా అన్నారు, రైస్ కుక్కర్ ఉంది కదా అంటే, రైస్ కుక్కర్లో గట్టిగా ఒక నెల తిని చూడండి, మీ బతుకులు బయటపడతాయి, లేనిపోని జబ్బులు వస్తాయి, నీరసపడిపోతాం. గ్యాస్ మీద తింటుంటే ఇలా ఉంది. ఇంకొక బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మనం కట్టెల పొయ్యి మీద తింటే హెల్తీగా ఉంటాం, కానీ గ్యాస్ పొయ్యికి అలవాటు పడిపోయాం కదా. ఇప్పుడు గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి పెట్టారనుకోండి, ఇలా తెల్లగా ఉన్న రూమ్ అంతా నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అలా అయిపోద్ది పరిస్థితి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. గ్యాస్ బ్లాక్ అయిపోయింది, అండ్ గ్యాస్ సిలిండర్స్ బ్లాక్ అయిపోయాయి, ఆటో గ్యాస్ బ్లాక్ అయిపోయింది, పెట్రోల్ బ్లాక్ అయిపోయింది. మ్యాక్సిమం పెట్రోల్ పంపుల్లో అయితే 25 లీటర్ల క్యాన్స్ కానీ 20 లీటర్ క్యాన్స్ ఇవి తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. 45 days మన ఇండియా మొత్తం ఈ గ్యాస్ సిలిండర్ల కోసం, గ్యాస్ కోసం తనకలాడి అల్లల్లాడిపోతుంది. అక్కడ జరిగిన యుద్ధంకి ఇక్కడ ఎఫర్ట్ పడుతుందని నేను బిఫోర్ చెప్పాను ఒక వీడియోలో, నేనే కదలేండి చాలామంది చెప్పారు, కాకపోతే నేను ఇంకా డీటెయిల్గా మాట్లాడాను అందులో. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. అది మొదలైంది, మనకి దరిద్రం అంటే దరిద్రం స్టార్ట్ అయిపోయింది.
ఇక ఏం పాటలు పడతారు, ఎలా చేస్తారు? గ్యాస్ అంటే అది చిన్న విషయం కాదండి. దాదాపు కొన్ని కోట్ల సిలిండర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఈ కోట్ల సిలిండర్స్. సో ఫ్యామిలీస్కి, హోటల్స్కి మీరు చూడండి, రెస్టారెంట్లు బాబోయ్ మామూలుగా వాడకం కాదు గ్యాస్ది. అలాంటి గ్యాస్ బ్లాక్ అయిపోయింది. ఇక పరిస్థితి ఎలా విషమంగా మారుతుందో చూడాలి. నేను అన్నట్టు కట్లరితే ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, కోటీశ్వరులు అయిపోవచ్చు. ఆ మధ్యకాలంలో టమాటాలు, లాక్డౌన్ టైంలో టమాటాలు ఎంత రేట్లు అంటే, మన మూవీ రివ్యూ ఇచ్చే పోలుచొక్క బ్రదర్ ఉన్నారు కదా, ఆయన రివ్యూ చెప్పుకునే దాంట్లో టమాటాలని రేటింగ్ ఇచ్చేవారు. ఆ రేటింగ్ తోటి పోలుచొక్క బ్రదర్కి ఒక క్రేజ్ క్రియేట్ అయిపోయింది యూట్యూబ్లో. సో అలా ఇప్పుడు ఎవరైనా కట్టెల అరటి మీద వీడియోలు చేసుకోవచ్చు, ట్రెండింగ్ టాపిక్స్ చేయొచ్చు. కట్టెలు అమ్మే దాని గురించి ఏది చేసినా సరే వైరల్ అయిపోద్ది. ప్రజెంట్ ఇప్పుడు కట్టెలు అంత ట్రెండింగ్గా ఉంది. గ్యాస్ సిలిండరు అండ్ పెట్రోల్ వీటన్నిటికంటే కూడా కట్టెల అరటి అనేది, కట్టెల మీద వీడియోస్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది. సో నేను చెప్పాలనుకున్న మేజర్ టాపిక్ ఏంటంటే, మనకు ఆల్రెడీ నష్టం వచ్చేస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ కట్టెలు ఎక్కడైనా వాడినా చేసినా మీరు కొంచెం జాగ్రత్తగా తెచ్చుకొని జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కట్టెల రేటు కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ముంబై, కలకత్తా అక్కడ చూస్తే దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు అయిపోయింది గ్యాస్ సిలిండర్. ఎక్కడ 1,000 రూపాయలు? 1,000 రూపాయలు అంటేనే అమ్మో బాబోయ్ 1,000 రూపాయలు అయిపోయింది ఆ గ్యాస్ అనుకునే స్టేజ్ నుంచి ఆల్రెడీ 4 నుంచి 5,000 రూపాయలు. నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో ఇంత రేటు పెరగబోతుంది అనేసి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగోలేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు బండ్ల మీద తిరగడం కానీ ఇవన్నీ కూడా కొంచెం కేర్ తీసుకొని తిరిగితే మంచిది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కానీ అది తినే అర్హత ఉండాలంటారు కదా, ఇక్కడ చూస్తే అదే లేదు. మరి మనకి ఇప్పుడు కష్టపడి వందలు వేలకు వేలు లక్షలు కోట్లు సంపాదించాం. ఇప్పుడు తినడానికి మీరు ఆర్డర్లు పెట్టుకోవాలన్న అతి తెలివి ఉపయోగించినా కూడా అక్కడ చేయాల్సింది దేని మీద? గ్యాస్ మీద. ఆ గ్యాస్ లేదు, చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఉన్న వాళ్ళంటే కొంచెం అటు ఇటుగా ఏదో కింద మీద పడతారులేండి, కొద్దిగా డబ్బు ఉంటుంది కాబట్టి. అంటే మ్యాక్సిమం కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి అయితే చాలా దారుణంగా అయిపోతుంది. ఇక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి ఎలా ఉందంటే, ఏమి లేని వాడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడండి. ఇప్పుడు గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి పల్లెటూరు వాల్యూ అనేది. ఇప్పుడు గుర్తొస్తుంది పల్లెటూరులో ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఎలా బ్రతకొచ్చు, పల్లెటూరులో ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుంది. లాక్డౌన్ తీసుకొచ్చేసి కొంచెం అందరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది కొంచెం చూపించింది. అప్పుడు కూడా ఫోన్లు పెట్టుకొని ఇంకా అది కూడా కొద్ది దూరం పెట్టారులేండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ బ్లాక్ అవడం వల్ల, బండ్ల మీద తిరగకపోవడం వల్ల, అంటే జాబ్కి వెళ్ళాలన్నా కార్ తీయాలి, బైక్ తీయాలి, దాంట్లో గ్యాస్ లేకపోతే కరెంటు ఉన్న వాళ్ళు కొంచెం మేనేజ్ చేసుకుంటారు. కానీ తినడానికి ఎటు తిరిగి అక్కడికే కదా రావాలా. సో ఇలాంటి ప్రాబ్లం ఒకటి క్రియేట్ అయింది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ప్రజెంట్ అప్డేట్ అవుతుంది. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.